త్వరలోనే అగ్ని పరీక్ష 2 ప్రోగ్రాం కూడా మొదలవ్వబోతుంది. అందుకు సంబంధించిన కార్యక్రమాలు కూడా మొదలు పెట్టేశారు. ఇకపోతే ఈ సీజన్లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ కూడా టాప్ రేంజ్ వాళ్ళని తెలుస్తుంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను సంప్రదించారట. అందులో సింగర్ మంగ్లీ కూడా ఉంది. జానపద గీతాలతో ఈమె యూత్ ఆడియన్స్లో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అదేవిధంగా ప్రతి శుక్రవారం రోజున విడుదలయ్యే సినిమాల్లో ఈమె పాడిన పాట ఒక్కటైనా ఉండాల్సిందే. ఆ రేంజ్ డిమాండ్ ఉన్న సింగర్ ఈమె. అయితే బిగ్ బాస్ యాజమాన్యం గత 2-3 సీజన్స్ నుండి కాంట్రవర్సీలు ఉన్న సెలబ్రిటీలను ఖచ్చితంగా కంటెస్టెంట్స్గా తీసుకోవాలి అనే రూల్ పెట్టుకున్నారు. అందుకే గత సీజన్లో దివ్యల మాధురి, అలాగే చిట్టి పికిల్స్ రమ్య వంటి వారు కూడా బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చారు. మంగ్లీని ఈ సీజన్ కోసం ఎంచుకోవడానికి అది కూడా ఒక కారణమని అంటున్నారు. ఒక పక్క మంచి బ్రాండ్ ఇమేజ్ ఉన్న సింగర్, మరోపక్క రీసెంట్గా ఆమెపై వస్తున్న అభియోగాల వల్ల సోషల్ మీడియాలో ఏర్పడిన వివాదాలు, ఇవన్నీ తమ షోకి బజ్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే ఆమెను ఎంచుకున్నారంట. అయితే ఈ షోలో పాల్గొనడం కోసం ఆమె భారీ స్థాయిలో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. వారానికి 5 లక్షల రూపాయలు అడుగుతుంది. అంటే ఒకవేళ ఈమె 15 వారాలు బిగ్ బాస్ హౌస్లో కొనసాగితే 75 లక్షల రూపాయలు ఇవ్వాలన్నమాట. ఈ రెమ్యునరేషన్ విషయంలోనే యాజమాన్యంతో ప్రస్తుతం చర్చలు నడుపుతున్నట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ యాజమాన్యం మాత్రం ఎలా అయినా ఈమెను షోకి తీసుకుని రావాలనే పట్టుదలతో ఉన్నారట. త్వరలోనే అగ్ని పరీక్ష 2 ప్రోగ్రాం కూడా మొదలవ్వబోతుంది. అందుకు సంబంధించిన కార్యక్రమాలు కూడా మొదలు పెట్టేశారు. ఇకపోతే ఈ సీజన్లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ కూడా టాప్ రేంజ్ వాళ్ళని తెలుస్తుంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను సంప్రదించారట. అందులో సింగర్ మంగ్లీ కూడా ఉంది. జానపద గీతాలతో ఈమె యూత్ ఆడియన్స్లో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అదేవిధంగా ప్రతి శుక్రవారం రోజున విడుదలయ్యే సినిమాల్లో ఈమె పాడిన పాట ఒక్కటైనా ఉండాల్సిందే. ఆ రేంజ్ డిమాండ్ ఉన్న సింగర్ ఈమె. అయితే బిగ్ బాస్ యాజమాన్యం గత 2-3 సీజన్స్ నుండి కాంట్రవర్సీలు ఉన్న సెలబ్రిటీలను ఖచ్చితంగా కంటెస్టెంట్స్గా తీసుకోవాలి అనే రూల్ పెట్టుకున్నారు. అందుకే గత సీజన్లో దివ్యల మాధురి, అలాగే చిట్టి పికిల్స్ రమ్య వంటి వారు కూడా బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చారు. మంగ్లీని ఈ సీజన్ కోసం ఎంచుకోవడానికి అది కూడా ఒక కారణమని అంటున్నారు. ఒక పక్క మంచి బ్రాండ్ ఇమేజ్ ఉన్న సింగర్, మరోపక్క రీసెంట్గా ఆమెపై వస్తున్న అభియోగాల వల్ల సోషల్ మీడియాలో ఏర్పడిన వివాదాలు, ఇవన్నీ తమ షోకి బజ్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే ఆమెను ఎంచుకున్నారంట. అయితే ఈ షోలో పాల్గొనడం కోసం ఆమె భారీ స్థాయిలో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. వారానికి 5 లక్షల రూపాయలు అడుగుతుంది. అంటే ఒకవేళ ఈమె 15 వారాలు బిగ్ బాస్ హౌస్లో కొనసాగితే 75 లక్షల రూపాయలు ఇవ్వాలన్నమాట. ఈ రెమ్యునరేషన్ విషయంలోనే యాజమాన్యంతో ప్రస్తుతం చర్చలు నడుపుతున్నట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ యాజమాన్యం మాత్రం ఎలా అయినా ఈమెను షోకి తీసుకుని రావాలనే పట్టుదలతో ఉన్నారట.